లైటింగ్ ప్రాబ్లం వల్ల ఏం చెప్తున్నా అర్థమైతే లేదు. ఫోన్ హీట్ అయిపోసేపటిదాకా కెమెరా పని చేయలేదు. డబ్బా ఆపి మీరు కలుపుతున్నా, కొంచెం మంచిగా కలుపుకోవాలా. అన్నం వేసుకొని కలుపుతున్నా, ఒక పూటకి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తొక్కు పెట్టుకుని కాయల కోసం చెట్టు కిందకి వచ్చినాం. కాయలు తెంపుకొని అయిపోతాం మనం. ఇప్పుడే లేచినాం కదా, కొంచెం వేరే వేరే ఉంది ఫేస్ అంతా. ఇంట్లోనే 35 తొక్కు చేయబోతున్నాం. మంచి మసాలా టేస్ట్తో తొక్కు చేయబోతున్నాం. దగ్గర దగ్గర 1 year నిలవకుండా తొక్కు చేయబోతున్నాం. ఎట్లుంటుంది ఫుల్ వీడియో వాచ్ చేయరి. ప్రాసెస్ ఏంది అంటే కొలతలు కరెక్ట్ కొలతలు ఎట్లా ఎత్తున్నామో కరెక్ట్ వీడియో ఫుల్గా వాచ్ చేయరి. ఏం కాదు, ఇగో ఇట్లా ఇట్లా చిన్నగా మంచిగానే కొట్టాలా. కంతద్దు, ఎందుకంటే దానికి ఉప్పు కారం పట్టదు. ఏంది ఉప్పు కారం పెద్దగా కొడితే ఉప్పు కారం పట్టదట, చిన్న కొడుపు అని చెప్తుంది. ఇట్లా ఉండాలా? ఉన్నాయి అస్సలు పడుతున్నావు. ఎలా వేయద్దా? ఇంకో పర తీసుకొద్దట. ఎలా వేస్తే ఈ అక్కలు అట ఎత్తే అయిపోయి చెయ్యి జాగ్రత్త. ఇట్లా ఓకే. జీడు ఇట్టుండేది ఏం కాదు. గిట్లా కొట్టాలి, గిట్ల కొడు అట్లా. నువ్వు రకాల అశగతం చేసుకోకు, గిట్ల కొట్టు. అడవి కింద కాయకరం అయితే కొడితే ఇన్ని కాయలు కొట్టుడు ఈ వీడియోలో చూపించడం కొంచెం కష్టం. సో ఇవన్నీ అయిపోయాక చూపిస్తా. ఇగో పోతుంటే రసం కారుతుంది. కోతుంటే రసం కారుతుంది. బయట కాయ కొట్టిస్తే 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారట కాయకి. ఈడ ఇంత కొట్టినా చైర్లు వస్తున్నాయి, నడమ అవుతుంది. కుక్కని కొడుతుంటే దగ్గర దగ్గర గంట అయింది కొట్టి గివ్ అయినాయి. అట్లా అని చెప్పి స్పాట్గా అంటే స్పీడ్ కొట్టినాం అనుకో తొక్కు ఖరాబ్ అవుతుంది. తర్వాత నన్ను తిట్ల ఫాల్ అవుతాయి. అందుకే నేను జర నిమ్మలంగా ఒక అడిగి ఎత్తున్నా తొక్కు ఖరాబ్ అవ్వద్దని. ఇది మొత్తం 7.5 కాయలు. దీనికి ఇలా ఉప్పు పోసుకుంటాం.
మిగతా ఏందో ప్రాసెస్ ఇక్కడ నుండే చెప్తా, ఫేస్ చూపించకుండా. కొన్ని పోయాలి, పిడిగడ ఎంపాయలు పోయాలి. చేతను పెడుతున్నా. అక్కడ ఒక్కటి కనబడతలేవు కదా ఎల్లిగడ్డ. బాబాయ్ పెట్టింది ఇప్పుడు పెద్దగా ఉన్నాయి పక్కన. ఖరాబైన అదే అది ఉందా చూడు. చింతకాయ తక్కువ కలిపి ఆ డబ్బాలో పడుతుంది. ఇది నిండింది, ఈ చిన్న డబ్బా నిండింది, అయినా ఇంకా మిలియా ఉన్నాయి. అయ్యో కొలతలు దీంతోనే కొలుసుకున్నాం అన్నట్టు, తగ్గిన పాతకాలం దాంతో కొలతలు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే తక్కువ ఖరాబ్ అవుతుంది. స్మెల్ కిరాక్ బయటకు వస్తుంది. ఇంతకుముందు మనం మిక్సీ పెట్టలేదనే ఎల్లిపాయలు వేసాం. ఈ సగం పేస్ట్ కాలేదు. తొక్కులకి ఇగో పల్లి నూనె వాడాలి. ఇంకా నయ్యం నూనె గరం లేదు. తొక్కులకి పల్లి నూనె వాడాలి. పల్లి నూనె అయితేనే జర టేస్ట్ బాగుతుంది. మేము 30 కాయకి లీటర్న్నర ఆయిల్ పోతున్నాము. ఈ సగం పోసుకున్నాం సరిపోతుంది. కొలతలు దీంతో కొలుతారో నాకు ఇప్పుడే తెలిసింది. ఇగో జీలకర్ర
సగం పడిపోతున్నాయి సగం పడిపోతున్నాయి అది కొలత మిస్ అవుతుంది. ఇప్పుడు జీలకర్ర వేసినాం, ఆ కొలతలు మనం లాస్ట్కి ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు వెళ్ళిపోయాను. ఈ తొక్కు వేసినేమో కానీ రోజున్నర అవుతుంది ఒక తొక్కు వేయడానికి, ఒక రోజున్నర. ఎల్లిగడ్డలు పేస్ట్ వేసినాము, ఎల్లిగడ్డలు పేస్ట్ వేసి దీంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ మరగ పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు దాంట్లో కలపాలట తొక్కుల, అప్పుడే మంచిగా టేస్ట్ కుదరదట. మా అమ్మ చెప్పింది మా అమ్మకి. నూనె పోయిపోయింది. మెంతుల పొడి, ఆవల పొడి ఇది. మంచిగా కలుపుకుందాం. ఇది గరమే ఉంది. ఫోన్ హీటింగ్ ప్రాబ్లం వల్ల ఏం చెప్తున్నారు అర్థమైతే అయినా ఫోన్ హీట్ అయిపోసేపు దాకా కెమెరా పనిచేయలేదు. అయినా ఇగో డబ్బా ఆపి మీరు కలుపుతున్నాం, కొంచెం మంచిగా కలుపుకోవాలా. ఇట్లా 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 వేసి మనము మామిడికాయ కలపంగా మిగిలింది అన్నం వేసుకొని కలుపుతున్నాం. ఒక పూట మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అట్లా మంచి